హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఐలాండ్ తపన మూవీస్ కావాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి. మూవీస్ అయితే వచ్చేసాయి. సో మీకు కావాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి. ఈ వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ తీసుకుని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పోవడం ఆన్లో పెట్టుకోండి. సో ఫస్ట్ మూవీ అప్డేట్స్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ అనమాట. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది గైస్. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ప్రదీప్ రంగనాథన్ గారు హీరోగా యాక్ట్ చేసిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చి శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ అయితే వచ్చేసింది గైస్. ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాం. సో వాళ్ళ దగ్గర అయితే ఈ మూవీ అయితే తెలుగులో ఉంది, విత్ హెచ్డీతో ఉంది. సో మీకు అంతలా డౌట్ ఉంటే ప్రూఫ్ కూడా పెడుతున్నాను, చూసుకోండి. వాళ్ళ దగ్గర తెలుగులోనే ఉంది, విత్ హెచ్డీతో ఉంది. సో మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ లింక్ మీద క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీరు డైరెక్ట్ వాళ్ళకైతే మెసేజ్ అయితే చేయవచ్చు. సో మీరు మెసేజ్ చేసి మీకు ఐలాండ్ మూవీ కావాలనుకుంటే వాళ్ళకైతే కేవలం 50 రూపీసే పే చేయండి. వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో తెలుగులో ఉంది, విత్ హెచ్డీలో ఉంది. సో పక్కాగా అయితే వాళ్ళైతే మీకైతే మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. మీకు కావాలనుకుంటే తప్పకుండా అయితే వెళ్ళి వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. జస్ట్ 50 రూపీస్ పే చేయండి, వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ బ్రహ్మానందం మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనం చెప్పినట్టుగానే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు హాల్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో బ్రహ్మానందం మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు హాల్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ జితేందర్ రెడ్డి మూవీ. సో ఈ మూవీ కూడా మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఈటీవీ యాప్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో జితేందర్ రెడ్డి మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే ఈటీవీ యాప్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సందీప్ కిషన్ గారు హీరోగా యాక్ట్ చేసిన మజాకా మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు అండ్ చాలా మంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీపే వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మార్చ్ 28 నుంచి అయితే పక్కాగా అయితే మజాకా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మజాకా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే మార్చ్ 28 నుంచి వెళ్ళి పక్కాగా అయితే జీపేలో అయితే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తపన్నా మూవీ అనమాట. సో తపన్నా మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర తెలుగు వర్షనే ఉంది, విత్ హెచ్డీతో ఉంది. సో మీకు కావాలనుకుంటే అన్కట్ వర్షన్ కూడా ఉంది. మీకు కావాలనుకుంటే వాళ్ళతో అయితే వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఈ తపన్నా మూవీ ఐలాండ్ మూవీసే కాకుండా వాళ్ళ దగ్గర అన్ని మూవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. సో మీకు ఏ మూవీ కావాలన్నా వాళ్ళ దగ్గర అయితే మీరు అడగవచ్చు. సో మీకు ఏ మూవీ కావాలన్నా వాళ్ళైతే మీకైతే సెండ్ చేస్తారు, లింక్ అనేది సెండ్ చేస్తారు. సో లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని అయితే డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో మీకు తపన్నా మూవీ కావాలనుకుంటే కేవలం 50 రూపీసే పే చేయండి. సో మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే మీరు మెసేజ్ అయితే చేయండి. కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూపే లింక్ ఇచ్చాము. సో ఆ లింక్ మీద క్లిక్ చేయమని డైరెక్ట్ అయితే మీరు వాళ్ళకైతే మెసేజ్ అయితే చేయవచ్చు. మీకు డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో కావాలనుకుంటే 2 మూవీస్ కావాలంటే డిస్కౌంట్ కూడా ఇస్తారు వాళ్ళైతే. సో తప్పకుండా అయితే వెళ్ళి కాంటాక్ట్ అయితే అవ్వండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ చావా మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. ఏప్రిల్ 11 నుంచి అయితే పక్కాగా అయితే చావా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో చావా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకి ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకి ఏప్రిల్ 11 కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ దిల్రుబా మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది, అందుకే ఈ మూవీ కోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహ్వాలు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 3rd వీక్ నుంచి అయితే పక్కాగా అయితే దిల్రుబా మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మూవీ ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. లేకపోతే మనకి ఏప్రిల్ 3rd వీక్ నుంచి అయితే పక్కాగా అయితే హాలో అయితే దిల్రుబా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. మన లాస్ట్ మూవీ అప్డేట్స్ కోర్ట్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి ప్రియదర్శి గారు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్స్ 50 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ అయితే ఇంకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఏప్రిల్ 2nd వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ కోర్ట్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో చాలా రోజులు అయితే టైం అయితే ఉంది. సో ఈ మూవీ వచ్చేసి మనకు థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. పక్కాగా అయితే థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. మనకు లేకపోతే మనకి ఏప్రిల్ 2nd వీక్ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. అండ్ మీకు ఈ 2 మూవీస్ కావాలనుకుంటే తప్పకుండా అయితే వెళ్ళి కాంటాక్ట్ అయితే అవ్వండి. సో వాళ్ళు కేవలం మీకు మనీ తీసుకొని వాళ్ళ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి మూవీని అయితే డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు, విత్ హెచ్డీతో చూసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే తప్పకుండా అయితే మీకు ఏ మూవీ కావాలన్నా వాళ్ళ దగ్గర అయితే అడగండి. వాళ్ళ దగ్గర అయితే మ్యాక్సిమం అన్ని మూవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. సో మీకు కావాలనుకుంటే రీజనల్ ప్రైస్లోనే వాళ్ళైతే మీకు అయితే మూవీని అయితే ఇస్తారు. సో రిలీజ్ కానీ మూవీస్ ఏ మూవీస్ అయినా వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి. తప్పకుండా అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఈ
వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉంటేనే ఆల్‌లో పెట్టుకోండి.